ఒక వేసవికాలం నాటి మధ్యాహ్నం ఒక పొలంలో ఒక మిడత ఎగురుతూ గంతులు వేస్తూ తన మనసు నిండా సంతోషంతో పాటలు పాడుకుంటోంది. అదే సమయంలో ఒక చీమ ఎంతో కష్టపడుతూ ఒక పెద్ద మొక్కజొన్న గింజను తన గూటికి తీసుకువెళుతూ అటుగా వెళ్ళింది. అది చూసిన మిడత, అంత కష్టపడుతూ ఎక్కడికి వెళుతున్నావు? నాతో వచ్చి కాసేపు సరదాగా మాట్లాడవచ్చు కదా అని అడిగింది. దానికి చీమ, నేను చలికాలం కోసం ఆహారాన్ని దాచుకుంటున్నాను. నువ్వు కూడా అలాగే ఆహారాన్ని సిద్ధం చేసుకుంటే మంచిది అని సలహా ఇచ్చింది. మిడత నవ్వి, అప్పుడే చలికాలం గురించి ఎందుకు ఆలోచించాలి? ఇప్పుడు మన దగ్గర తినడానికి బోలెడంత ఆహారం ఉంది కదా అనంది. కాని చీమ దాని మాటలు పట్టించుకోకుండా తన పనిని కొనసాగించింది. చివరకు చలికాలం రానే వచ్చింది. గడ్డంతా మంచుతో నిండిపోయింది. మిడతకు తినడానికి ఏమీ దొరకలేదు. ఆకలితో అలమటించసాగింది. కాని చీమలు మాత్రం వేసవిలో తాము ఎంతో కష్టపడి సేకరించుకున్న గింజలను తింటూ హాయిగా ఉండటం మిడత గమనించింది. అప్పుడుగాని మిడతకు తన తప్పు తెలియలేదు. నీతి: ముందుచూపుతో చేసే పనే ఆపదలో ఆదుకుంటుంది.